ఫ్రెండ్స్, పోస్ట్ ఒక ప్రూవ్ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా అయితే ఇండిపెండెన్స్ వ్యాలిడేటింగ్ అయితే చేసుకోవచ్చు. అందుకనే మనకు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే కావాలి. యాప్ అనేది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ అయితే ఇచ్చాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ అకౌంట్ ట్యాప్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంది కదా, దీనిపైన ట్యాప్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ ఫండ్స్ కానీ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని సేమ్ మీరు కూడా ఎడిట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే ఇది బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, దీని అయితే మనం క్రాప్లోకి వెళ్ళేసి 3:4 అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ముందరికి స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, దీనిపైన ట్యాప్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఈ ఇమేజ్ని అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి. సో ఇలా జూమ్ అయితే చేసుకొని ఇంతైతే పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేశారంటే అరేంజ్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఎరేజర్లోకి వెళ్ళేసి ఇక్కడ హార్డ్నెస్ ఉంది కదా, హార్డ్నెస్ వచ్చేసి 1 పెట్టేసుకొని ఒపాసిటీ ఆర్ సైజ్ 70 or 80 మధ్యలో పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఏం చేశారంటే మీతో పాటు అంతా కూడా మీరు ఎరేజింగ్ అయితే చేసుకోండి. సో ఇలా నేను ఎలా అయితే ఎరేజ్ చేస్తున్నానో అలా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి, సేమ్ ఇలా. సో ఇలా అయితే ఎరేజ్ అయితే చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే హార్డ్నెస్ వచ్చేసి కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకోండి, 40 అలా పెట్టేసుకొని ఇది ఒపాసిటీ సైజ్ అయితే తగ్గించుకోండి. ఇంతైతే పెట్టేసుకోండి 30 మధ్యలో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా ఎరేజ్ అయితే చేసుకోండి. ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఫ్లాగ్ అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. సో కొంచెం సైజ్ అయితే పెంచుకోండి. ఈ ఫ్లాగ్ అనేది మొత్తం కూడా మీరు ఎరేజ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని వీలైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి మీరు. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఫ్లాగ్ ఇమేజ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ అయితే చేసుకోండి. సో ఫ్లాగ్ అయితే ఇలా ఉంది కదా, ఇదైతే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ అయితే చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే సో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అవుతుంది. ఒక 1 సెకండ్స్ ఫ్యూ సెకండ్స్ అయితే మీరు వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా అయితే రిమూవ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్లాగ్ అనేది ఇటైతే తీసుకురండి, కొంచెం చిన్నగా పెట్టేసుకొని ఇక్కడికైతే తీసుకురండి. ఇట్లయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎరేజ్ ప్రక్కన బ్లెండింగ్ కనిపిస్తుంది కదా, దీనికి వెళ్ళేసి మూవ్ టు డౌన్ అయితే చేయండి. సో ఇలా చేశారు కదా, ఇప్పుడు అరేంజ్మెంట్ ట్యాప్ చేసుకొని కింద మిగతా పార్ట్ అంతా ఇట్లా అరేంజింగ్ అయితే చేసుకోండి. సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని సో మళ్ళీ అరేంజ్ ప్రక్కన ఇది కనిపిస్తుంది కదా బ్లెండింగ్లో, ఇలా తెలిసి డూప్లికేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికైతే తీసుకురండి. ఇక్కడికి ఇలా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్లిప్ రొటేట్ వెళ్ళేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ రొటేట్ అయితే చేయాలి. ఇప్పుడు ఏం చేశారంటే ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని సేమ్ 3 డౌన్ అయితే చేయాలి. ఇప్పుడు 3 డౌన్ చేశాక ఇలా అయితే పెట్టేసుకొని ఇప్పుడు అరేంజ్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇది కూడా సేమ్ మీతో పాటు అంతా అరేంజ్ అయితే చేసుకోండి. సో టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇలా కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో ఈ ఇమేజ్ అయితే మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అయితే యాడ్ అయితే చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే మీరు యాడ్ చేసుకోండి, నీట్గా అయితే ఉంటుంది. సో ఇలా కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని సో ఇప్పుడు ఏం చేశారంటే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. సో మీరైతే కరెక్ట్ సైజ్ అయితే పెట్టేసుకోండి ఇలా. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని మీ ఇమేజ్ అయితే పెట్టేసుకోండి. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ క్రాప్ అయితే చేసుకోండి. ఫస్ట్ క్రాప్లోకి వెళ్ళేసి ఏదో ఇలా క్రాప్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని
పిక్ అయితే కొంచెం జూమ్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయండి. సో ఇలా ఇప్పుడైతే ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే రీసెగ్మెంట్ ట్యాప్ చేసుకొని హార్డ్నెస్ 1 పెట్టేసుకొని ఒపాసిటీ ఆర్ సైజ్ 70 ఆర్ 80 మధ్యలో పెట్టేసుకొని మిగతా కింది పార్ట్ అంతా ఏదైతే చేసుకోండి. సో ఇలా ఇదైతే ఏదైతే చేసుకోండి కింది పార్ట్ అంతా లైట్గా అది ఎరేజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేశారంటే టిక్ మార్క్ ట్యాప్ చేసుకొని కొంచెం పిక్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి హ్యాపీ అని టెక్స్ట్ అయితే చేయండి. సో ఈ టెక్స్ట్ని ఇక్కడికి అయితే తీసుకురండి. ఇలా ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి వైట్ పైన సెలెక్ట్ చేసుకొని టీ స్ట్రోక్ వచ్చేసి 35 అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఫండ్లోకి వెళ్ళేసి నేనైతే యూజ్ చేసిన ఫండ్స్ కొన్ని డౌన్లోడ్ అయితే చేశాను. సో ఈ ఫండ్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఫండ్ అయితే యూజ్ అయితే చేయండి. చాలా లుక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫండ్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో ఇలా ఫండ్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు అయితే ఇలా యాడ్ చేశాం కదా. ఇప్పుడు ఏం చేశారంటే కొంచెం మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ అది కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళేసి ఆరెంజ్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. సో టిక్ మార్క్ మీద టైప్ చేస్తున్నాను. సో ఇప్పుడు షాడోస్లోకి వెళ్ళేసి ఒపోసిటీ వచ్చేసి 0, పీషన్ వచ్చేసి ఇలా అయితే పెట్టేసుకోండి. సారీ అడ్జస్ట్ వచ్చేసి ఒపోసిటీలో 100 అయితే పెట్టేసుకోండి. పీషన్ వచ్చేసి వర్టికల్ కనిపిస్తుంది కదా, ఇది 0, హారిజాంటల్ ఇది 0. సో 0 చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇండిపెండెన్స్ అని టెక్స్ట్ అయితే చేయండి. వచ్చేసింది కదా. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని కిందికి అయితే తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫంట్ ఉంటుంది, స్టే డ్రీమింగ్ అని ఫంట్. ఈ ఫంట్ అయితే యాడ్ అయితే చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ అయితే ఫంట్ అవుతుంది కదా, ఇలా నీట్గా అయితే ఉంటుంది ఫంట్, చాలా లుక్ అయితే ఉంటుంది. ఇలా అయితే పెట్టేసుకోండి. కొంచెం అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్లోకి వెళ్ళేసి వైట్ పైన సెలెక్ట్ చేసుకొని టీ షోక్ వచ్చేసి 35 పెట్టేసుకోండి. సో ఇప్పుడు షార్ట్స్లోకి వెళ్ళేసి ఒపాసిటీ 100, పీషన్ 0. సో ఇది కూడా 0 పెట్టేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళేసి డే అని టెక్స్ట్ అయితే చేయండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని సో ఈ ఫంట్ అయితే యాడ్ అయితే చేద్దాం. ఇక్కడికి వచ్చేసి ఇలా అయితే పెట్టేసుకోండి చిన్నగా. ఇప్పుడు కలర్లోకి వెళ్ళేసి ఇక్కడికి వచ్చేసి గ్రీన్ అయితే పెట్టేసుకోండి. గ్రీన్ పెట్టేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు టీ షోకి వచ్చేసి బ్లాక్ పైన సెలెక్ట్ చేసుకొని 35 అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు షార్ట్స్లోకి వెళ్ళేసి ఒపాసిటీ 100 పెట్టేసుకొని పీషన్ వచ్చేసి 0, హారిజాంటల్ కూడా 0. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని కొంచెం పిక్ అయితే మీరు పెద్ద అయితే పెట్టేసుకోండి. ఇమేజ్ అయితే పెద్ద అయితే పెట్టేసుకోండి. సో ఇవి కూడా కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఈ ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో యాడ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఏదో ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ కనిపిస్తుంది. బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు అరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని అరేజ్లోకి వెళ్ళేసి హార్డ్నెస్ 1 పెట్టేసుకొని ఒపాసిటీ ఆర్ సైజ్ 80 పెట్టేసుకొని మీతో పాటు మీరు అరేజ్ అయితే చేసుకోండి. సో ఇలా లైట్ అయితే అరేజ్ అయితే వేసుకోండి. కొంచెం బ్రష్ అయితే సో టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకోండి.
ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 59 కనిపిస్తుంది కదా, ఇక్కడ దీనిపైన సెలెక్ట్ చేసుకొని యాడ్ వన్ మీద ట్యాప్ చేసుకొని అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేయాలి ఇలా. ఇప్పుడు ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఎరేజ్లోకి వెళ్ళేసి మీ కింది పార్ట్ అంతా ఎరేజ్ అయితే వేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని అయితే కొంచెం మీరు అడ్జస్ట్ అయితే వేసుకోండి, చిన్న యాడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి, ఈ పిఎన్జీ. సో ఇక్కడికి వచ్చేసాయి, ఇలా అయితే తీసుకురండి. ఇక్కడ షాడోస్కి వచ్చేసి ఆపోజిట్ 100 పెట్టేసుకొని పొజిషన్ 0, హారిజాంటల్ 0. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకు పిక్ అంతా మొత్తం నీట్గా అయితే బ్యాన్ రైటింగ్ అయితే అయిపోయింది. సో మీరు ఏమన్నా ఇంకా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ యాడ్ వన్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ పాకెట్ దగ్గర అయితే ఇదైతే పెట్టేసుకోండి ఇలా. ఇలా అయితే పెట్టేసుకొని షార్ట్స్లోకి వెళ్ళేసి సేమ్ షార్ట్స్ అయితే ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. చూడండి చాలా లుక్ అయితే ఉంది మొత్తం బ్యాన్ రైటింగ్ అయితే. ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బోర్డర్లోకి వెళ్ళేసి ఆథర్ వచ్చేసి 2 పెట్టేసుకొని ఇందులో వచ్చేసి ఆథర్ 0 పెట్టేసుకొని ఇందులో వచ్చి 2 పెట్టేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. సో చాలా లుక్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఎంత మనకు పిక్ అయితే చాలా బ్యాన్ రైటింగ్ అయితే చాలా బాగుంది. ఇండిపెండెన్స్ బ్యాన్ రైటింగ్ మీరు కూడా సింపుల్గా అయితే నేను ఇచ్చిన ఇమేజ్తోని ఫండ్స్తోని చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆరోపణ టిక్ చేసుకొని సేవ్లోకి వెళ్ళేసి ఇక్కడ సేవ్ యాజ్ పిక్చర్ ఉంది కదా, పిక్చర్ పైన సేవ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.